హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చుక్కకూరతో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పల్లీలను అయితే ఇలా అయితే వేయించుకుని పక్కకైతే తీసుకుని ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి మనం మంట ఎంత తినగలిగితే అన్ని అయితే వేయించుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 2 కట్టల చుక్కకూరని అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4 టమోటాలను అయితే చిన్నవి అయితే తీసుకుని అయితే ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకునే చుక్కకూరను కూడా దీనిపైన పెట్టేసుకుంటే మంచిగా అయితే మగ్గిపోతుంది. ఇప్పుడైతే దీనిలోకి జీలకర్ర వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఇలాగ పచ్చడి చేసుకుని తింటే మొత్తం అన్నం అంతా తినేస్తాం. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టం, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. పల్లీల్ని ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే చుక్కకూర పేస్ట్ని కూడా వేసుకుని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసి దీనిలో ఆనియన్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మా బాబుకి అయితే టేస్ట్ అయితే చూపిస్తాను. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంది. ప్లీజ్ లైక్.